ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. పల్నాడు జిల్లా నరసరావుపేటలో దారుణం జరిగింది. తండ్రి కొడుకును కిడ్నాప్ చేసి హత్య చేశారు దుండగులు. బెంగళూరులో ఉంటున్న తండ్రి కొడుకులు వీరస్వామిరెడ్డి, ప్రశాంత్ రెడ్డి చెక్ బౌన్స్ కేసులో నరసరావుపేట కోర్టుకొచ్చారు. వీరిద్దరిని కిడ్నాప్ చేసి కిరాతకంగా నరికి చంపారు. మృతదేహాలను సంతమాగులూరు దగ్గర పడేశారు. హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రశాంత్ రెడ్డి కేవి అండ్ వీరస్వామి రెడ్డి ఏ ఊరు వాళ్ళది? అందరిది బెంగళూరు సార్. వైట్ ఫీల్డ్. నైట్ దినేష్ గ్రాండ్లో అకామిడేషన్ తీసుకున్నాం సార్. అది తీసుకున్న వెంటనే పొద్దున్నే దేవస్థానానికి పోయి ఇక్కడ పోయి హోటల్లో టిఫిన్ చేస్తామని శ్రీనిధి హోటల్కి పోతే శ్రీనిధి హోటల్ నుంచి అవుట్ వచ్చిన తక్షణం వాళ్ళు ఎవరో ఒక 6 జనం సార్ బ్లాక్ కలర్ స్కార్పియో TG 08K2345 అనే కార్లో వచ్చి మా ఇద్దరు క్లయింట్స్ను బలవంతంగా దాంతో వేసుకుని పిలుచుకుపోయినారు సార్. ఇదంతా మేము షౌట్ చేస్తే అక్కడ పోలీసు వాళ్ళంతా ఇన్ఫార్మ్ చేస్తే కార్లు కూడా తప్పించుకుని వాళ్ళు ముందుకు పోయినారు. ప్రశాంత్ రెడ్డి కేవి అండ్ వీరస్వామి రెడ్డి. ఏ ఊరు వాళ్ళది? పల్నాడు జిల్లా నరసరావుపేటలో దారుణం జరిగింది. తండ్రి కొడుకును కిడ్నాప్ చేసి హత్య చేశారు దుండగులు. బెంగళూరులో ఉంటున్న తండ్రి కొడుకులు వీరస్వామిరెడ్డి, ప్రశాంత్ రెడ్డి చెక్ బౌన్స్ కేసులో నరసరావుపేట కోర్టుకొచ్చారు. వీరిద్దరిని కిడ్నాప్ చేసి కిరాతకంగా నరికి చంపారు. మృతదేహాలను సంతమాగులూరు దగ్గర పడేశారు. హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సో అతని నుంచి ఇన్ఫర్మేషన్ ఏమన్నా సేకరించారా? పోలీసులు ఏం చెప్తున్నారు అసలు? ప్రధానంగా ఆర్థిక లావాదేవీల వివాదంలోనే ఈ జంట హత్యలు జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సంతమగలూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డి వీళ్ళిద్దరూ కూడా తండ్రి కొడుకులు. వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. కొంతకాలంగా బెంగళూరులోనే నివాసం ఉంటున్నారు. అయితే నరసరావుపేట, పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఒక చెక్ బౌన్స్ కేసులో కోర్టుకి హాజరయ్యారు. కోర్టు సమీపంలోనే ఒక హోటల్లో టిఫిన్ చేసి బయటకు వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక బ్లాక్ స్కార్పియోలో అక్కడికి వచ్చేసి తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా, వీరస్వామి రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఇద్దరిని కూడా కారులో తీసుకొని వెళ్లటం జరిగింది. ఇక్కడ నుంచి నేరుగా బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరు వద్దకు వెళ్ళిన తర్వాత ఇద్దరిని కూడా అత్యంత దారుణంగా హత్య చేసి అక్కడే పొలాల్లో పడేసి వెళ్లటం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే పల్నాడు నరసరావుపేటలో వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్లటం చూసినటువంటి స్థానికులు కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ పోలీసులు కూడా వాళ్ళని చేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడి నుంచి వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. తర్వాత సంతమాగులూరు మండలం పాతమాగులూరు సమీపంలో మృతదేహాలు ఉన్నాయని తెలుసుకున్నటువంటి సంతమాగులూరు పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అలాగనే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి కూడా ఆల్రెడీ నరసరావుపేట పోలీసులు కొంత సమాచారం తీసుకొని అదే సమాచారాన్ని సంతమాగులూరు పోలీసులకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయంలోనే ఏదైతే ఆర్థిక లావాదేవీల విషయం, ఎందుకంటే వీళ్ళిద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు, బెంగళూరులో చేస్తారు, అలాగనే ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న నేపథ్యంలోనే రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల్లో వచ్చినటువంటి వివాదాల కారణంగానే పక్కా సమాచారం ఉంది. ఎందుకంటే వాళ్ళు చెక్ బౌన్స్ కేసులో నరసరావుపేట కోర్టుకు హాజరవుతున్నారని ప్రత్యర్థులకి పక్కాగా సమాచారం ఉంది. వాళ్ళు పక్కాగా వీళ్ళిద్దరిని కిడ్నాప్ చేసి హత్య చేయాలని కూడా భావించారు. అందులో భాగంగానే వాళ్ళ కదలికలు కూడా గమనించినట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగానే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ప్రధాన నిందితుడిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.